లేకపోతే సౌత్ వెస్ట్ చూద్దామండి. Show me the southwest energy, 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 southwest energy. Southwest energy ఓన్లీ 30-35% ఉంటుంది. అంటే యజమానికి స్కిల్స్ ఉన్నా కూడా హీ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ద స్కిల్స్. ఆయన బయటికి పోయి ఆయన స్కిల్స్ తోటి రూపాయి సంపాదించుకు రావాలి అనేటువంటి ఆలోచన కంప్లీట్గా వదిలేసి ఆ ప్రియ ఇంట్లో పడుకుంటారు. ఓకే, బయటికి వెళ్ళినా కూడా ఆయన మాట చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఒకవేళ ఈ రెండింటి ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. జనరల్గా మనం ఒక 90 కేసెస్ చూస్తే నార్త్ ఈస్ట్ డౌన్ ఉండి సౌత్ వెస్ట్ కూడా డౌన్ ఉంటే, అంటే యజమాని స్కిల్స్ ఎగ్జిబిట్ చేయకుండా నేమ్ అండ్ ఫేమ్ కూడా ఖరాబ్ అయి ఉంటే కనుక అలాంటి ఇళ్లలో మనం 90% ఇళ్లలో డబ్బు బాగానే సంపాదిస్తున్నారు. బట్ ఇక్కడ నాలుగిట్లో ఎనర్జీ తక్కువ ఉంది. అంటే నార్త్ ఈస్ట్ తక్కువ ఉంది, సౌత్ వెస్ట్ తక్కువ ఉంది, సౌత్ ఈస్ట్ తక్కువ ఉంది, నార్త్ వెస్ట్ కూడా తక్కువ ఉంది. లెటస్ నార్త్ వెస్ట్ ఎనర్జీ. నార్త్ వెస్ట్ ఎనర్జీ, 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 నార్త్ వెస్ట్ ఎనర్జీ. నార్త్ వెస్ట్ ఎనర్జీ ఓన్లీ 10% అండి. అంటే వీళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ బిజినెస్ సపోజ్ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకున్నాం, ఆ బిజినెస్లో కూడా ఎప్పుడూ డబ్బులు ఎత్తుక్కోవడమే, రూపాయి సంపాదించే మార్గం అయితే లేదు, ప్రాఫిట్స్ అయితే లేదు. స్టాక్ తెచ్చుకుంటారు పెట్టుకుంటారు, స్టాక్ తెచ్చుకుంటారు పెట్టుకుంటారు, స్టాక్ తెచ్చుకుంటారు పెట్టుకుంటారు, దర్శి దాని మీద డబ్బులు ఇప్పట్లో రావు. ఎంత పెట్టుకున్నా కూడా పెట్టుబడి పెట్టడమే కానీ వచ్చే ఆదాయం వచ్చేటువంటి మార్గం లేదు. దీన్ని 100% ఎనర్జీ చేసి చూపెడతానండి. ఇప్పుడు మీకు ఇంటి మొత్తాన్ని 100% ఎనర్జీ చేస్తాను. లెటస్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా జియోపతి క్లెయిమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తామండి.